వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. మనకేం పని లేదబ్బా, ఎందుకంటే జిహెచ్ఎంసీ కరెక్ట్గా పనిచేస్తుంది. హెచ్ఎండి అధికారులు, జిహెచ్ఎంసీ. ఎందుకంటే ఇంత దారుణం. ఇమేజ్ హాస్పిటల్ అమీర్పేట చర్మస్ బ్యాక్ సైడ్ బస్ స్టాప్ వెనకాల రోడ్డు కబ్జా చేసిర్రా, లేకపోతే ఇమేజ్ హాస్పిటల్కి ఆ రోడ్డు జిహెచ్ఎంసీ వాళ్ళు రాసిచ్చిర్రా, లేకపోతే ఆ వెంచర్ అంతా ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళు కొనుక్కొని రోడ్డు కూడా వాళ్ళే వేసుకున్నారు. ఎందుకంటే దాని వెనక కూడా అపార్ట్మెంట్ ఉంది. ఈ వెనకాల కూడా ఈ జనరేటర్ చూడండి, ఈ జనరేటర్ రోడ్, ఇది అంబులెన్స్, ఇది ఇమేజ్ హాస్పిటల్ పార్కింగ్. ఈ లోపల ఒక అపార్ట్మెంట్ ఉంది, ఈ దారే ఉంది. మరి అంటే ఈ ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చిర్రా, లేకపోతే ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళకి తోవిచ్చిర్రా? మొన్న ఛాయ్ తాగదామని ఒక 5 నిమిషాలు బండి పెడితే, కారు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు వీళ్ళు మాది ఇది ఎవరిదా చెప్పుకోపో. అధికారులు ఏం చేస్తున్నారు? ఇట్లా డబ్బున్న వాళ్ళందరూ రోడ్లు కబ్జాలు చేసుకుంటే, సరే కబ్జా చేయలేదు, మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే ఆ డాక్యుమెంట్ ఇవ్వండి. నేను ఆర్టీఐ వేసాను. ఎవరికి? జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్కి వేసాను. వీటి మీద మాకు వివరణ కావాలి, మాకు పూర్తి వివరాలు కూడా లిఖితపూర్వకంగా వ్రాతపూర్వకంగా కావాలని నేను ఆర్టీఐ వేయడం జరిగింది. ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళు సిబ్బంది ఎప్పుడో ఏదో నడిచింది, మీకు నడుస్తుందేమో, ఎప్పటికీ నడుస్తుందేమో, డబ్బు ఉంది కాబట్టి. కానీ రోడ్డు మీద మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వకుండా, లేక బైక్ పెట్టుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వకుండా, కారు అసలు మీ కార్లు మీకు పార్కింగ్ ఎట్లా ఇచ్చారండి? చూడండి, ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈ రోడ్డు ఉంది కదా, ఈ హాస్పిటల్ ఇది హాస్పిటల్ లోపల ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ ఇదే తోవ, మళ్ళీ ఈ అపార్ట్మెంట్కి పోవాలి. ఈ కార్ పార్కింగ్ అసలు ఎక్కడ ఎవరిని ఏ బండి పెట్టినట్టు జనరేటర్ రోడ్డు మీద ఉంది. ఇమీడియట్లుగా ఇది కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకపోతే ఇమేజ్ హాస్పిటల్కి ఇమీడియట్లుగా ఇది రిమూవ్ చేయాలి. ఈ పార్కింగ్ బోర్డులు ఇవన్నీ రిమూవ్ చేయాలి. జిహెచ్ఎంసీ అధికారులకి అందరికీ కోరుకుంటున్నాం. దయచేసి అమరాపాల్ గారికి, కమిషనర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఇంత దారుణమైన విషయాలు ఇట్లా హైదరాబాద్లో ఎన్నున్నాయి. ఈ రోడ్లు కబ్జాలు చేయడం ఏంది? ఆ డబ్బు ఉంటే మీరు దాచుకోండి, ఇంకో 100 హాస్పిటల్ కట్టించుకోండి అబ్బా, పార్కింగ్ పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? రోడ్లు ఎందుకు కబ్జా చేస్తారు? రోడ్ల మీద పాదచారులు కానీ, రోడ్ల మీద వాహనదారులు కానీ, లేకపోతే రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు, అంటే రోడ్ల మీద నడిచేళ్ళే యోగ్యం కూడా మాకు కల్పించకుండా పోస్తున్నారు. అంటే నిరుపేదలు, పేదలు, గరీబోలు అంటే మీకు అంత ఇదా? ఇప్పటికైనా దయచేసి ఇమీడియట్లుగా తొలగిస్తారని మరొకసారి కోరుకుంటున్నాం. ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళు బౌన్సర్లు ఎందుకు, లేకపోతే వాళ్ళు ఇదెందుకు? ఆయన అంటాడు, ఒక లేడీ అంటుంది, ఆమె సెక్యూరిటీ ఏం చేస్తారు చేసుకోండి అని నా ఫోటో తీసింది, నా కార్ ఫోటో తీసింది ఆమె. అసలు ఏందబ్బా ఇది? అర్థమైతే లేదు. అసలు భయం లేకుండా, అంటే ఎంత ధైర్యం నూరు పోసారు, ఎంతమందికి బెదిరించుంటారు వాళ్ళు. ఏం చేస్తారు అధికారులు? ఎవరు మీకు నెల డబ్బులు అందుతున్నాయా పార్కింగ్వి? లేదా ఒకటేసారి ఇచ్చేసిర్రా, లేదా వారం ఇస్తున్నారా? ఏ రోజుకి రోజు కలెక్షన్ చేసుకుంటున్నారా అధికారులు? ఒక్కసారి వివరణ ఇవ్వండి, లేదంటే ఇమీడియట్గా తొలగించండి ప్లీజ్. దయచేసి కోరుకుంటున్నాం. నేను మీ దండపాటి కోటేశ్వర. అందరికీ నమస్కారం.